ఒక్కటి ఆలోచించు, దేవుడు నీకు ఎందుకు మంచి ఆరోగ్యం ఇచ్చాడో తెలుసా? 50,000 రూపాయలు ఫోన్ కొనుక్కొని రీల్స్ చూడమని కాదు, సినిమాలు సీరియల్స్ జబర్దస్తులు చూడడానికి కాదు. ఎందుకు నీకు అంత మంచి ఉద్యోగం ఇచ్చాడో తెలుసా? నీ దేహము దేవునికి మహిమకరముగా మారాలి. నీవు కలిగిన ప్రతి ఒక్కటి కూడా దేవునికి మహిమకరముగా మారాలి. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చింది, దేవుడు నీకు మంచి శక్తినిచ్చింది, దేవుడు నీకు మంచి బలం ఇచ్చింది, దేవుడు మంచి నీకు ఆయుష్నిచ్చింది. ఎందుకో తెలుసా? అనేకమైన ప్రజల ముందు దేవునికి మహిమకరంగా నీ జీవితం మార్చబడడానికి. ఎందుకు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడో తెలుసా? ఎందుకు మంచి భవిష్యత్తు ఇచ్చాడో తెలుసా? దేవుని కొరకు బహుబలముగా నిలబడడానికి, దేవుని పరిచర్య కొరకు నువ్వు నిలబడడానికి, దేవుని నామ ఘనత కొరకు నీవు నిలబడడానికి దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. సమయాన్ని వృధా చేస్తున్నావా? సినిమాలను బట్టి, సీరియల్ని బట్టి. దేవుడు నీకు మంచి జీవితం